తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగినటువంటి తొలి మహానాడు కడప జిల్లాలో మొన్ననే సూపర్ సక్సెస్ అయింది. ఏదైతే అక్కడ కడప రెడ్డమ్మగా పేరు తెచ్చుకున్నటువంటి ఎమ్మెల్యే ప్లస్ దంపతులు ఇద్దరు కలిసి చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టడం, అందువల్ల చంద్రబాబు గారు కూడా స్వయంగా పిలిచి అభినందించడం, సన్మానించడం కూడా చూసాం. ఆ కడప రెడ్డమ్మ అక్కడ పూర్తిగా ఒక రకంగా డామినేషన్ ఆధిపత్య పాత్రతో ఈవెన్ మేయర్ని ఏడిపించడం, మున్సిపాలిటీ సిబ్బందిని ఏడిపించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడం, ఏడిపించడం, ఇవన్నీ చూస్తూ ఉన్నటువంటి. కాకపోతే అప్పట్లో మా వాళ్ళని మీరు ఏడిపించారు, అందుకని మేము మిమ్మల్ని ఏడిపిస్తున్నాం అన్నటువంటి కోణమే ఇప్పుడు నడుస్తున్నటువంటి. అయితే ఈ కడప రెడ్డమ్మ అనుచరుడు అంటే తెలుగుదేశం పార్టీనే కాదు, తిరుమలేష్ని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. ఎందుకంటే ఎదురోళ్ళని వేధించడమే కాకుండా మనోళ్ళని కూడా వేధిస్తున్నారు అనమాట. అక్కడ ఉన్నటువంటి మహానాడు నిర్వహణ కోసం నారాయణ కాలేజీల దగ్గర నుంచి విరాళం అడిగారట. విరాళం పేరుతో మామూళ్ళు వసూలు చేశారట, బెదిరించి వసూలు చేశారట. మంత్రి నారాయణ గారు ఆ విషయాన్ని తెలుగుదేశం అధినేత దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే అతని మీద యాక్షన్ తీసుకోమంటే తిరుమలేష్ని సస్పెండ్ చేశారు.